కమ్మ రాజధాని అని ఒక కులం పేరు తీసుకొచ్చి అమరావతి నాశనం చేయాలంటే ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణం ఏంటి? కులం. ఇవాళ కమ్మ రాజధాని కేవలం కమ్మవారికి ఇవాళ అక్కడ లబ్ధి చేకూరుతుంది. వాళ్ళ భూములకి ఏదో రేట్లు వస్తాయి, లేదా వాళ్ళకి ఏదో లాభం చేకూరి వాళ్ళ కులాన్ని డెవలప్ చేయడం కోసమే ఇవాళ అక్కడ అమరావతి రాజధానిగా నిర్మించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక కులం పేరు వాడేసి ఇవాళ ఎక్కడ ఉన్న రాజధాని ఇప్పుడు అమరావతి ఉన్న ఊళ్ళన్నీ కూడా ఒక కులం మాత్రమే ఉందండి. ఎన్ని కులాలు కలిస్తే ఎంతమంది ఇస్తే వాళ్ళు అక్కడ భూములు ఇచ్చారు రాజధానికి? ఆ కులం పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేయాలి. నాకు నచ్చిన చోట నాకు నచ్చిన ఏరియాలో ప్రజలకి మభ్య పెడుతూ రాజధాని కడుతున్నట్టుగా 3 ముక్కలాట ఆడాలి. ఈ 3 ముక్కలాటను 5 ఏళ్ల కథ డ్రామా నడిపేశారు. ప్రజలు ఆ బాధలో ఆ రాజధాని యొక్క 3 ముక్కల నాటకంలో ప్రజలను బాధ పెడుతూ ఆ సమస్యల మీద పోరాటం చేసేటట్టుగా దారి మళ్లించి వాళ్ళ దృష్టి మళ్లించి ఇవాళ కమ్మ రాజధాని కులం పేరు పెట్టి వాళ్ళ అమరావతి రాజధాని లేకుండా కట్టకుండా పూర్తి నాశనం చేసేశారు. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ నాశనం చేయడానికి వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయకట్టు లేకుండా ఇవాళ పంటలకి నీరు లేకుండా వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళ పోలవరం ప్రాజెక్టుని కట్టకుండా ఆప్ చేసేశారు. ఇవాళ అటు పోలవరం ఆపేసి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల వాళ్ళతో జీవితాలతో ఆడుకున్నాం. ఇవాళ రాష్ట్రానికి కులం పేరు ఒక కమ్మ కులం అని చెప్పేసి కమ్మ రాజధాని అని చెప్పి కులాన్ని ఆపాదించి ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేకుండా రాజధానితోనూ అక్కడ రాష్ట్ర ప్రజల జీవితాలతోనూ ఇవాళ రైతులతోనూ ఆడుకున్నాం. ఇది